Good morning all of you. Next unit 2 amma second topic next topic angle between a line and a plane. ఒక ప్లేన్ లైన్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ థీటా ఈజ్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్ అని చెప్పి ఒక లైను సిమెట్రికల్ ఫామ్లో ఉన్న ఒక లైను అండ్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు యాంగిల్ సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఏబిసి అంటే ప్లేన్ యొక్క డిఆర్స్, ఎల్ఎంఎన్ అంటే లైన్ యొక్క డిఆర్స్. ఓకేనమ్మా. సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. దేనికి ఇది? లైను ప్లేన్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం. 2 లైన్స్ ఇచ్చిన 2 ప్లేన్స్ ఇచ్చిన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనం నేర్చుకున్నాం. a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square. ఎప్పుడది ప్లేన్స్లో నేర్చుకున్నాం. కాస్ థీటా ఈక్వల్ టు 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్. అలానే 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అన్సిమెట్రికల్ ఫామ్లో ఉన్న 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసాము? ఆ 2 ఈక్వేషన్స్ యొక్క డిఆర్స్ చేసుకుని L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. ఓకేనమ్మా. అట్లా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసాం. ఇక లైన్ ప్లేన్ ఇచ్చినప్పుడు యాంగిల్ అంటే సైన్ థీటా. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ ఫార్ములా కండిషన్ ఫర్ ఏ లైన్ టు ఏ లై ఇన్ ఏ ప్లేన్. ప్లేన్ అనేది లైన్లో లైస్ అంటే ఎల్ సబ్ స్పేస్ ఆఫ్ పై, ఎల్ బిలాంగ్స్ టు పై అలా తీసుకోవచ్చు. అదే లైన్ ప్లేన్ ఓకే. ప్లేన్ మీద లైన్ ఉందనుకోండి, కండిషన్ ఏంటంట ఇఫ్ ఎల్ ఈజ్ ద లైన్ అండ్ పై ఈజ్ ద ప్లేన్. ఎల్ అనేది లైను సిమెట్రికల్ ఫాము, పై అనేది ప్లేన్. దెన్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి లై ఉందంటే ఒకదాని మీద ఒకటి ఉందంటే లై ఇన్ ద ప్లేన్ ప్లేన్ ద లైన్ అయితే ఎల్ సబ్ స్పేస్ ఆఫ్ పై ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d ఈక్వల్ టు 0 al ప్లస్ bm ప్లస్ cn ఈక్వల్ టు 0. ఎల్ అంటే లైన్ లైస్ ఇన్ ద ప్లేన్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇవి రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ టు ఏ ప్లేన్ కంటైనింగ్ ద లైన్. ఓకేనమ్మా. ఇలా అయితే ఇలా ఉందని ఇచ్చారనుకోండి, రెండు సాటిస్ఫై అయితే కంపల్సరీగా కూడా ప్లేన్ కంటైనింగ్ ద లైన్. నెక్స్ట్ అయితే ఇలా చేసినప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంట x మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు y మైనస్ y1 బై ఎం ఈక్వల్ టు z మైనస్ z1 బై ఎన్ కెన్ బి టేకెన్ యాజ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది లైన్ ప్లేన్ నుంచి ఎలా రాయొచ్చంట a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1. ఏ అంటే ఏంటి? ఏబీసీలు అంటే ప్లేన్ యొక్క డిఆర్స్. ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ పాయింట్ లైన్లో ఉన్న టర్మ్. ఓకేనమ్మా. ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అయితే దాన్ని ఇలా రాసుకోవచ్చు అంట ప్లేన్ ఈక్వేషన్లో. నెక్స్ట్ ద లైన్ x మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు y మైనస్ y1 బై ఎం ఈక్వల్ టు z మైనస్ z1 బై ఎన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్. ఆ ప్లేన్ ఏంటి? ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 అండ్ నాట్ కంటైన్ ఇన్ ద ప్లేన్. ఇలా ఉన్నప్పుడు ఇదైతే ఏంటి కండిషన్? ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ప్లేన్ కంటైనింగ్ ద లైన్. అదే ఇక్కడ ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్ అయితే గనక నాట్ కంటైనింగ్ ద ప్లేన్. ఓకేనమ్మా. ప్యారలల్ టు ద ప్లేన్. ఈ లైన్ అనేది నాట్ కంటైనింగ్ ద ప్లేన్. ఆ కండిషన్స్ ఏంటి? ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అండ్ x1 ప్లస్ బీవై1 ప్లస్ cz1 ప్లస్ డి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది అయ్యి ఇది అవ్వకుండా ఉంటే ఇది కూడా అయితే ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ రెండు అయితే ఏంటి? ప్లేన్ నాట్ కంటైన్ ద లైన్. ఈ రెండు అయితే ప్లేన్ కంటైనింగ్ ద లైన్. ఓకేనమ్మా. నెక్స్ట్ the line x minus x1 by L equal to y minus y1 by m equal to z minus z1 by n is perpendicular to the plane x plus by plus cz plus d equal to 0,
దట్ ఇంప్లైస్ a/l ఈక్వల్ టు b/m ఈక్వల్ టు c/n ఆర్ l/a ప్లస్ l/a ఈక్వల్ టు m/b ఈక్వల్ టు n/c. ఎప్పుడు లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఇదైనా సాటిస్ఫై అవ్వాలి. లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటే సాటిస్ఫై అయ్యే కండిషన్ అది. అదే లైన్ ప్లేన్ ప్యారలల్గా ఉంటే కంటైనింగ్ ద లైన్ అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నాయా లేదా విడివిడిగా ఉన్నదా. ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ప్లేన్ నాట్ కంటైనింగ్ ద లైన్ ప్యారలల్గా ఉండి నాట్ కంటైనింగ్ అయితే ఈ రెండు కండిషన్స్. అక్కడ అర్థమైంది కదమ్మా, రెండు కండిషన్స్ ఉన్నాయి. ప్లేన్ లైన్ ప్యారలల్గా ఉండేది ఒకటి, ప్లేన్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండేది ఒకటి. మళ్ళీ ప్లేన్ లైన్ ప్యారలల్గా ఉండి కంటైనింగ్ ద లైన్ నాట్ కంటైనింగ్ ద లైన్, టూ కండిషన్స్. ఓకేనా, సమ్స్ చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సమ్, షో దట్ ద లైన్ లైస్ ఇన్ ద ప్లేన్. లైన్ ఏది, x ప్లస్ 1/-1 ఈక్వల్ టు y ప్లస్ 2/3 ఈక్వల్ టు z ప్లస్ 5 లైస్ ఇన్ ద ప్లేన్. లైన్ అనేది సిమెట్రికల్ ఫామ్లో ఉంది. అంటే ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. Given line equation is and plane equation is, show that line subspace of line containing the plane if and only if condition రాసుకుంటాం. ax1 plus by1 plus cz1 plus d equal to 0, al plus bm plus cn equal to 0. కండిషన్ రాసాం. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ద పై. డిఆర్స్ ఆఫ్ ద పై అంటే ప్లేన్ యొక్క డిఆర్స్ ఏబిసి 1, 2, -1. డిఆర్స్ ఆఫ్ ద లైన్ యొక్క డిఆర్స్ LMN -1, 3, 5. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ప్రూవ్ దట్ మన ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూపించాలి. ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d ఈక్వల్ టు 0 అండ్ al ప్లస్ bm ప్లస్ cn ఈక్వల్ టు 0. a ఇంటూ x1 అంటే ఏ వాల్యూ ఏంటి, డిఆర్స్ ఆఫ్ ద పైలో ఏబిసి. x1 y1 z1 అంటే పాయింట్ ఉంది కదా లైన్లో పాయింట్. 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ -1 ఇంటూ -5. అర్థమైందా, పాయింట్ కూడా రాసుకోండి ఇక్కడ. ఏంటమ్మా పాయింట్, -1 -2 -5. ఓకేనా, ఆ పాయింట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. వాల్యూ ఎంత వచ్చింది, డి వాల్యూ ఉందా దీంట్లో, డి వాల్యూ 0. నెక్స్ట్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఒకటి సాటిస్ఫై అయింది, ఇంకోటి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఏ ఇంటూ 1 ఇంటూ ఎల్ వాల్యూ -1, బి వాల్యూ ఎంత 2 ఇంటూ ఎమ్ వాల్యూ 3 ప్లస్ సి వాల్యూ ఎంత -1 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత 5. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 0 వచ్చింది. దేర్ఫోర్ ఎల్ ప్లేన్ లైన్ కంటైనింగ్ ద ప్లేన్, లైన్ లైస్ ఇన్ ద ప్లేన్. ఓకేనమ్మా, షో దట్ చూపించమన్నాడు అంటే ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే అయినట్టు. ఏది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, అవ్వలేదు అంటే అవ్వలేనట్టే. ఓకేనా, సెకండ్ సమ్, షో దట్ ద లైన్ ఇచ్చర్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్. ప్యారలల్గా ఉందని చూపించమన్నాడు. అంటే ఏం చేయాలి, మనకి ప్యారలల్గా ఉండడం అంటే టూ కండిషన్స్ ఉన్నాయి. ప్లేన్ కంటైనింగ్ ద లైన్ ఒకటి, ప్లేన్ నాట్ కంటైనింగ్ ద లైన్. టూ కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే లైన్ అనేది ప్లేన్కి ప్యారలల్గా ఉందని తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, గివెన్ ప్లేన్. ఇంకేనమ్మా, డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఆర్, లైన్ యొక్క డిఆర్స్ రాసుకుంటాం అండ్ పాయింట్ రాసుకుంటాం. డిఆర్స్ ఆఫ్ ద ప్లేన్ రాసుకుంటాము. ద లైన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు పై అయితే కండిషన్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1
ప్లస్ డి ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సెకండ్ కండిషన్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, ఏ కండిషన్ అయినా పర్వాలేదు, ఆ కండిషన్ అయినా ఈ కండిషన్ అయినా కూడా. ఓకేనా, 3 into 1 ప్లస్ 4 into -2 ప్లస్ 1 into 15 0 వచ్చింది. ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. గివెన్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్. ఓకేనమ్మా, అంటే ప్లేన్ నాట్ కంటైనింగ్ ద లైన్. నెక్స్ట్ థర్డ్ సమ్. Show that the line x plus 3 by -2 plus equal to y plus 4 by 3 equal to z plus 4 by 5 is perpendicular to the plane. లైన్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందని చూపించమన్నాడు. కండిషన్ అది కూడా మనకు తెలుసు కదా, నేర్చుకున్నాం. గివెన్ లైన్ ప్లేన్ రాసుకుంటాము. పర్పెండిక్యులర్ టు ద పై అంటే లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద పై అంటే 2 కండిషన్స్, ఏదో కండిషన్ l/a ఈక్వల్ టు m/b ఈక్వల్ టు n/c కండిషన్ తీసుకుంటే, l అంటే లైన్ యొక్క డిఆర్స్, ఏబిసిలు అంటే ప్లేన్ యొక్క డిఆర్స్ వాల్యూస్ వేసుకుంటాం. సాటిస్ఫై అయింది కదా. గివెన్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ టు ద ప్లేన్ కంటైనింగ్ ద లైన్ and is perpendicular to the plane. Find the equation to the plane containing and is line and is perpendicular to the plane. లైన్ కి ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది. ఒకసారి కోసం మళ్ళీ చదవండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కంటైనింగ్ ద లైన్. మనం ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్కి ఒక లైన్ అనేది ప్లేన్ కంటైనింగ్ ద లైన్, రిక్వైర్డ్ ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అండ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. రిక్వైర్డ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటే అనదర్ ప్లేన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ప్లేన్ ఈక్వేషన్ కావాలి. ప్లేన్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది? a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1లో ఉంటుంది. అది కావాలంటే ప్లేన్ పాస్ అవుతున్న పాయింట్ అండ్ ప్లేన్ యొక్క డిఆర్స్ కావాలి. అవునమ్మా, అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, మనకి ఇచ్చిన లైన్ రాసుకుంటాం, అంటే ప్లేన్ కూడా రాసుకుంటాం. ఓకేనా. దీంట్లో ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాము. ఆ పాయింట్ ఏంటి? 1 మీద ఉన్న పాయింట్ 1 1 -1 3 బి ద పాయింట్ ఆన్ ద ఈక్వేషన్ 1 అండ్ డిఆర్స్, వాటి యొక్క డిఆర్స్ ఏంటి? 2 -1 4 రాసుకుంటాం. మళ్ళీ ప్లేన్ యొక్క డిఆర్స్ రాసుకుంటాం. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కంటైనింగ్ ద లైన్ x minus x1 by l equal to y minus y1 by m equal to z minus z1 by m can be taken as. అంటే ప్లేన్ కంటైనింగ్ ద లైన్ అయినప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇందాక మనం ఫార్ములాలో రాసుకున్నాం. a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. abc అనేవి ఏంటి? ప్లేన్ యొక్క డిఆర్స్. x minus x1 y minus y1 z minus z1 పాయింట్ ఉంటే తెలిసిపోతుంది కదా. లెట్ abc బి ద డిఆర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ ప్లేన్. రిక్వైర్డ్ ప్లేన్ యొక్క డిఆర్స్ abc కింద రాసుకున్నాం. l కంటైనింగ్ ద పై అంటే l కంటైనింగ్ ద ప్లేన్, లైన్ కంటైనింగ్ ద ప్లేన్, దట్ ఇంప్లైస్ al plus bm plus cn equal to 0. 2 into a minus 1 into b plus 4 into c equal to 0. దాని ఈక్వేషన్ 3 కింద తీసుకుంటాం. ఓకేనమ్మా. డిఆర్స్తో రిక్వైర్డ్ ప్లేన్కి డిఆర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కండిషన్ యూజ్ చేసుకుని చేసాం. అది రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఈక్వేషన్ 2 అంటే ఆ రిక్వైర్డ్ ప్లేన్ యొక్క డిఆర్స్ ఏబిసి, ప్లేన్ యొక్క డిఆర్స్ 1 2 1. దాని పర్పెండిక్యులర్ కండిషన్తో పర్పెండిక్యులారిటీ కండిషన్ యూజ్ చేసుకుని ఒక ఈక్వేషన్ ఏబిసిలో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకు వచ్చిన ఇక్కడ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే ఏబిసిలు వస్తాయి మనకు కావాల్సిన డిఆర్స్. ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఏ అండ్ హ్యావింగ్ డిఆర్స్. డిఆర్స్ వచ్చేసినాయి కాబట్టి పాయింట్ ఆల్రెడీ మనకు ఉంది, లైన్లో ఉంది కదా. x minus 1 y plus 1 z minus 3 అది డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాము? ఇది రిక్వైర్డ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దీనికి పర్పెండిక్యులారిటీ కండిషన్ యూజ్ చేసుకుని ఒక ఏబిసిలో ఒక ఈక్వేషను, అండ్ మనకి ఇచ్చిన ప్లేన్ అనేది కంటైనింగ్ ద లైన్, మన రిక్వైర్డ్ ప్లేన్ కంటైనింగ్ ద లైన్ కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు?
ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1కి 0 కింద రాసుకుంటాం కదా. దీని నుంచి కండిషన్ ఏంటంట, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ ఈఎన్ ఈక్వల్ టు 0 కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో ఒక ఏబీసీ ఈక్వేషన్ వచ్చిన ఏబీసీ ఈక్వేషను పర్పెండిక్యులర్ క్లారిటీ కండిషన్లో యూస్ చేసుకున్న ఏబీసీ ఈక్వేషను రెండింటిని సాల్వ్ చేసుకుంటే ఏబీసీ వాల్యూస్ అంటే ప్లేన్ యొక్క డిఆర్స్ వచ్చినాయి. ఆ ప్లేన్ యొక్క డిఆర్స్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద లైన్ అండ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అండ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సెస్ అండ్ ఈస్ ప్యారలల్ టు జెడ్ యాక్సెస్. 3 కండిషన్స్ ఇచ్చాడు. ఒకే లైన్ 3 ప్లేన్స్ ఇచ్చాడు అంటే 3 సమ్స్ చెయ్యాలి. దీంట్లో ఎలా చేసుకుంటాం, ఫస్ట్ ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటే కండిషన్ ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటే ఈక్వేషన్ అనేది డిఆర్స్ అనేది 0 1 0 0 తీసుకుంటామమ్మ. ప్యారలల్గా ఉంటే ప్లేన్కి ప్యారలల్గా ఉంటే ఎక్స్ యాక్సెస్ కండిషన్ గివెన్ లైన్ మనకి ఇచ్చిన లైన్ రాసుకుంటాం. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసెస్ త్రూ కెన్ బి టేకెన్ యాజ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ వై ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ 3 ఈక్వల్ టు 0. దెన్ ఈక్వేషన్ 1 కానీ తీసుకుంటాము. లైన్ కంటైనింగ్ ద ప్లేన్ కాబట్టి ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 కండిషన్ యూజ్ చేసుకుని ఏ ఇంటూ 2 ప్లస్ బి ఇంటూ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ 4 అని ఈక్వేషన్ 2. దాంట్లో ఫస్ట్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్తో ప్యారలల్గా ఉంటే డిఆర్స్ ఆఫ్ ద ఎక్స్ యాక్సెస్ ఆర్ 1, 0, 0. దీనికి ప్యారలల్గా ఉన్నప్పుడు కండిషన్ ఏ ఇంటూ ఎల్ బిఎం ప్లస్ సిఎన్ కదా, లైన్కి ప్యారలల్గా ఉంటే ఏ ఇంటూ అంటే ఏ ఇంటూ ఈ ప్లేన్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 కదమ్మా. 1 ఇంటూ ఏ ప్లస్ 0 ఇంటూ బి ప్లస్ 0 ఇంటూ సి. దీనికి ఒక కండిషన్ వచ్చింది. దీని రెండింటినీ యూజ్ చేసుకుంటే బీసీలోకి ఈక్వేషన్ వస్తుంది. ఆ బీ నట్ -4 సైడ్ వైపు పంపిస్తే క్రాస్ మల్టిప్లికేషన్ b/4 ఈక్వల్ టు c/1. ఇప్పుడు a0 b4 c1 అంటే డిఆర్స్ వచ్చినాయి. డిఆర్స్ పాయింట్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఓకేనా. ఆ ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటే వై జెడ్ అలా ఉంటుంది కదా, అలాగేగా వచ్చింది. నెక్స్ట్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. డిఆర్స్ ఆఫ్ ద వై యాక్సిస్ అంటే 0 1 0 అవునా. దీని నుంచి ఏబీసీలోకి ఈక్వేషన్ వచ్చిన దానికి బి వాల్యూ వచ్చింది. బి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో వేసుకుంటే ఫ్రమ్ 2లో వేసుకుంటే బీసీలో ఏసీలోకి ఈక్వేషన్ వస్తుంది. ఏసీ నుంచి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చింది కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటా. సేమ్ అలానే థర్డ్ కండిషన్ జెడ్ యాక్సెస్ 0 0 1 ఫ్రమ్ 2 నుంచి సి వాల్యూ తీసుకుని దాంట్లో వేసుకుంటే ఏబీ వాల్యూస్ వస్తాయి. ఏబీసీ వచ్చినాయి, డిఆర్సీ ఉన్నాయి, పాయింట్ ఉంది కాబట్టి ప్లేన్ ఈక్వేషన్. ప్యారలల్ టు జెడ్ యాక్సెస్ కాబట్టి ఎక్స్ వైలో ఉంటుంది ఈక్వేషన్. ఓకేనమ్మా. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద జెడ్ యాక్సెస్ అండ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ ప్లస్ 5 బై సైన్ థీటా ఈక్వల్ టు వై ప్లస్ 2 బై కాస్ థీటా జెడ్ మైనస్ 7 ఈక్వల్ టు 0. Equation of the z axis is x minus 0 by 0 equal to y minus 0 by 0 equal to z minus 0 by 1. Parallel equation to the plane passing through the z axis. Z axis గుండా పాస్ అవుతుంది అన్నారు. అప్పుడు z axis గుండా పాస్ అవుతుందంటే z axis యొక్క డిఆర్స్ ఏమవుతాయి, 0 0 1 అవుతుంది అవునా. పాయింట్ కంపల్సరీగా 0 ఆరిజిన్ అవుతుంది కదా, ఓన్లీ z axisకి పాసింగ్ త్రూ ద జెడ్ యాక్సెస్ అన్నాడు ఓన్లీ. అంటే ఆరిజిన్ కంపల్సరీగా ఆరిజిన్ గుండానే పాస్ అవుతుంది అది. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసెస్ త్రూ ద లైన్ అండ్ కెన్ బి టేకెన్ యాజ్, దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 0 ప్లస్ బి ఇంటూ వై మైనస్ 0 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ 0. దాని ఈక్వేషన్ 1. అండ్ డిఆర్స్ ఆఫ్ ద ప్లేన్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 కదా, ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ
0 ప్లస్ సి ఇంటూ 1 ఈక్వల్ టు 0. దాని నుంచి సి ఈక్వల్ టు 0 వచ్చింది. ఫ్రమ్ 2 నుంచి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్, ఆ లైన్ ఏంటి, x ప్లస్ 5/sin θ ఈక్వల్ టు y ప్లస్ 2/cos θ కామా z మైనస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, x ప్లస్ 5/sin θ ఈక్వల్ టు y ప్లస్ 2/cos θ ఈక్వల్ టు z మైనస్ 7/0. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ L. అక్కడ పర్పెండిక్యులారిటీ కండిషన్ యూజ్ చేసుకుంటే a ఇంటూ సైన్ థీటా ప్లస్ b ఇంటూ కాస్ థీటా ప్లస్ c ఇంటూ 0 ఈక్వల్ టు 0. దాని ఈక్వేషన్ 3 అనుకుంటాం. నెక్స్ట్ మనకు వచ్చిన ఏం చేస్తాము, 1 నుంచి 1 2 3 1 2 3 ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఏబీసీని ఎలిమినేట్ చేసుకుంటాం. ఎలా ఎలిమినేట్ చేసుకుంటామంట, ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఉన్న ఏ యొక్క కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ మైనస్ 0, మరలా బి యొక్క కోఎఫిషియంట్ వై మైనస్ 0, సి యొక్క కోఎఫిషియంట్ జెడ్ మైనస్ 0. సేమ్ అలానే సెకండ్ ఈక్వేషన్లో ఏ యొక్క కోఎఫిషియంట్ 0, బి యొక్క కోఎఫిషియంట్ 0, సి యొక్క కోఎఫిషియంట్ 1. మళ్ళీ థర్డ్ ఈక్వేషన్లో ఏ యొక్క కోఎఫిషియంట్ సైన్ థీటా, బి యొక్క కోఎఫిషియంట్ కాస్ థీటా, సి యొక్క కోఎఫిషియంట్ 0. దట్ ఈక్వల్ టు 0. ఎలిమినేట్ చేయడం అంటే ఇలా చేసుకుంటామమ్మా. దాని నుంచి ఎక్స్ వైజెడ్ 0 0 1 సైన్ థీటా కాస్ థీటా 0 ఎలిమినేట్ చేయడం అంటే డిటర్మినెంట్ వాల్యూ కడతాం ఆ 3 ఈక్వేషన్స్కి. ఎక్స్ ఇంటూ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా, డెట్ సింప్లిఫై చేస్తే ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఈక్వల్ టు 0 వస్తుంది. ఒకసారి మళ్ళీ సమ్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.